ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో అఖండ అన్న సమారాధన, అన్న ప్రసాదాన్ని స్వీకరించిన వేలాది మంది భక్తులు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం, నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జోరుగా సాగుతున్న అభ్యర్థుల ప్రచారం, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయ 59వ ఉగాది వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజైన శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిపారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు తానా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అన్నప్రసాద వితరణని పట్టణ ప్రముఖులు జట్టుగున్నాథరావు, రావూరి కృష్ణ తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో యమని శశికుమార్, బవిరిశెట్టి మురళీకృష్ణ, ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో అమ్మవారి 59వ జాతర మహోత్సవానికి నన్ను ఆహ్వానించడం, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో నేను ఇక్కడ రాగలగడం. చాలా మంది మనం అనుకుంటా ఉంటాం అమ్మవారిని దర్శించుకోవాలను, లేదా ఒక దేవాలయానికి వెళ్ళాలను, దాని ముందు నుంచి చాలాసార్లు వెళ్తూ ఉంటాం. కానీ అమ్మవారి అనుగ్రహం కలిగే వరకు, ఆవిడ మనకి పర్మిషన్ ఇచ్చే వరకు లోపలికి రావడానికి అవకాశం రాదు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరికీ, అలాగే శశి గారికి నా ధన్యవాదాలు. ఈ రోజు అమ్మవారి ప్రాంగణంలోకి రాగానే మనం ప్రశాంత మనసుతో కనుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది. దేవాలయాలు మనం కట్టడం రాళ్లతోనూ, గ్రానైట్ తోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ కడుతూ ఉంటాం. కానీ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వేళ అమ్మవారు అనుగ్రహం వలన, అలాగే మన భక్తి శ్రద్ధల వలన మనకి కలిగే అనుభూతిలో తేడా ఉంటుంది. ఈరోజు మన జంగారెడ్డిగూడెం ఈ 1వ వార్డులో అమ్మవారి దేవాలయానికి వచ్చే అవకాశం నాకు కలగడం, ఆ మంచి అనుభూతికి నేను లోను కావడం, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించడం. తపనా ఫౌండేషన్ ప్రారంభించి 15 సంవత్సరాలైన సందర్భంగా మనం ఉగాది దినాన చిన్న ఉత్సవం చేయడం జరిగింది. ఏలూరులో పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించారు. అలాగే మేము చేసిన కార్యక్రమాలు తక్కువ, చేయాల్సిన సేవ చాలా ఉంది. భవిష్యత్తులో మేము మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా మీరందరూ, అలాగే మన అందరినీ కన్నా అమ్మ, ఈ అమ్మవారి ఆశీస్సులు మా ఎడలో ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయడంతో పాటుగా కఠిన ఉపవాసాలు చేస్తూ అల్లాను ప్రార్థించనున్నారు. రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ మీడియాతో మాట్లాడారు. రంజాన్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల రోజుల పాటు
మండలకు అందరికీ రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రంజాన్ మాసం శుభాల మాసం. ఈ మాసం మొదటి 10 దినాలు కార్యణ దినాలుగాను, మరియు మధ్యలో ఉన్నటువంటి 10 దినాలు క్షమాపణ దినాలుగాను, మరియు చివరి ఉన్న 10 దినాలు నరకం నుండి విముక్తి దినాలుగాను మరి పరిగణించబడతాయి. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన నెల మరి ఈ రంజాన్ నెల. మనిషి చేసిన తప్పులను పాపాలను సృష్టికర్త అయిన అల్లాహ్ వద్ద ఒప్పుకొని పశ్చాత్తాప హృదయుడై వేడుకునే మాసం మరి ఈ రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ కూడా తప్పకుండా ఉపవాసాలు చేస్తూ 5 పూటల నమాజును ఆచరిస్తూ మరి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దాన ధర్మాలు చేసుకుంటూ మనం జీవితం గడపాలని చెప్పేసి మరి 1000 రాత్రుల కంటే ఘనమైన రాత్రి మరి లైలతుల్ ఖదర్ రాత్రి. మరి ఈ యొక్క రాత్రి యొక్క అన్వేషణ కోసం మనం ఈ నెల చివరి 10 దినాలు కూడా మనం జాగారాలు చేయడం జరుగుతుంది. నిరుపేదల యొక్క హక్కు సద్కాయ ఫిత్రా ఇవ్వడం జరుగుతుంది. సద్కాయ ఫిత్రా ఇవ్వడం వల్ల ఉపవాసాలు పరిశుద్ధం అవుతాయి. మనం ఉపవాసాల్లో ఏమన్నా తప్పులు చేసినట్లయితే ఆ తప్పులు కూడా మరి సద్కాయ ఫిత్రా ద్వారా పరిశుద్ధం జరుగుతాయని చెప్పేసి కూడా మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ కూడా మరి ఈ యొక్క రంజాన్ మాసం పూర్తి చేసుకొని మరి యొక్క రంజాన్ యొక్క మనందరం కూడా సుఖశాంతులతోటి మనం అందరం జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ రంజాన్ పూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచుమర్తి అనురాధ విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఉత్సాహంతో డ్యాన్సులు వేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూడిగుంట రాము, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, ఆకుమర్తి రామారావు, అల్లూరి రామకృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, 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 మన తెలుగుదేశం పార్టీ విజయాలు సాధించుకుంటా ఎదరికి వెళ్తుంది కనుక మనందరం కూడా ఈ రోజున పండుగ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే పండుగ చేసుకోవాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియపరుస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ప్యానల్ సభ్యులతో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న అచ్యుత శ్రీనివాసరావు తన ప్యానల్ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే జంగారెడ్డిగూడెం కోర్టులోని సమస్యలను, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా కోర్టుకు వచ్చే కక్షిదారులకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్లో ఓటు హక్కు కలిగిన న్యాయవాదులు తమ ప్యానల్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట తల్లాడి అశోక్ కుమార్, ఏవివి భువనేశ్వరి, కె హరీష్ కుమారి, విత్తనాల రాజు, విత్తనాల రత్నరాజు, బి లతాకుమారి తదితరులు ఉన్నారు.
2023-24 సంవత్సరానికి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్కి ఈ నెల 28వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా, అదేవిధంగా తల్లాడి అశోక్ కుమార్ వైస్ ప్రెసిడెంట్గా, ఏవివి భువనేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శిగా, హరీష్ కుమారి గారు సహాయ కార్యదర్శిగా, విత్తనాల రాజు గారు ట్రెజరర్గా, విత్తనాల రతనరాజు గారు లైబ్రరీ సెక్రటరీగా, అదేవిధంగా మహిళా కార్యదర్శిగా శ్రీమతి లతా కుమారి గారు, మేమందరం కూడా ఒక ప్యానల్గా పోటీ చేయడం అనేటువంటి జరుగుతుంది. 2006 సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, 2009 సంవత్సరంలో సివిల్ కోర్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే కోర్ట్స్ అయితే వచ్చినాయి కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తలం అనేటువంటిది లేక, బిల్డింగ్స్ అనేటువంటివి కోర్ట్స్కి సఫిషియెంట్గా లేకపోవడం అనేటువంటి జరిగింది. 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జంగారెడ్డిగూడెం కోర్టుకి 3 ఎకరాల 36 సెంట్లు అనేటువంటివి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అందులో ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి స్టార్ట్ కాలేదు. ఇంకా మా బార్ విషయానికి వచ్చేటప్పటికి చాలా సమస్యలతో మేమందరం కూడా ఏంటంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు కూర్చుంటానికి ఒక రూమ్ లేదు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాష్రూమ్స్ అనేటువంటివి 2006 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా కల్పించకపోవడం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాని పర్యవసానం ఈ రోజున నా ప్యానల్లో 3 మహిళా న్యాయవాదులు వచ్చి మొట్టమొదటిగా పోటీ చేయడం అనేటువంటిది ఈ సంవత్సరమే జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో హై పెండెన్సీ ఉన్నటువంటి కోర్టు, సబ్ కోర్టు అనేటువంటిది మేము ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి విషయం. మేము కానీ నెక్స్ట్ ఈ యొక్క పరిపాలనలోకి వచ్చినట్లయితే సబ్ కోర్టు కొరకు, అదేవిధంగా ఈ యొక్క భవనాల యొక్క నిర్మాణం కొరకు, లేడీస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద పూర్తి స్థాయి దృష్టి సారిస్తాను. అదేవిధంగా ఎటువంటి పక్షపాతం లేకోకుండా, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో నాన్ ప్రాక్టీసింగ్ చేస్తున్నారో అనేటువంటిది కూడా పట్టించుకోకుండా ఎవరికి అందాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళకి అందిస్తూ, ఎవరికి చేయాల్సినటువంటి వాళ్ళకి సేవ చేస్తామని అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికల్లో నన్ను గెలిపించవలసిందే, నన్ను నా ప్యానల్ని పూర్తి స్థాయిలో గెలిపించవలసిందే కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ప్యానల్ సభ్యులతో కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న జిఎస్ఆర్ మూర్తి తన ప్యానల్ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశానని అన్నారు. కోర్టులోని సమస్యలు, న్యాయవాదుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్లో ఓటు హక్కు కలిగిన న్యాయవాదులు తమ ప్యానల్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట బలుసు శ్రీనివాస్, మోడేపల్లి నాగులు, తామా రఘురాం, మానికల సూరిబాబు, చిటికెన నేతాజీ, కట్టా రాజీవ్ కుమారి, పాశం ప్రతాప్ తదితరులు ఉన్నారు. నేను 19 to 21 2 years నాది. 2 years అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం 2023-24 జరిగే ఎన్నికలలో నేను జిఎస్ఆర్ మూర్తి పెంగిడిగూడెం ప్రెసిడెంట్ గాను, అలాగే నా ప్యానల్ నందు వైస్ ప్రెసిడెంట్ గా బల్ శ్రీనివాస్ గారు, ట్రెజరర్ గా మానికల సూర్యారావు గారు, జనరల్ సెక్రటరీగా మాడేపల్లి నాగులు గారు, జాయింట్ సెక్రటరీగా తామా రఘురామ్ గారు, లైబ్రరీ సెక్రటరీగా చిటికెన నేతాజీ గారు, లేడీ రిప్రజెంటేటివ్ గా కట్టా రాజీవ్ కుమారి గారు, మేమంతా ఈ ప్యానల్ నుంచి ఈ 2023-24 జరిగే ఎలక్షన్ కు పోటీ చేస్తున్నాము. మా ప్యానల్ నుండి మొదటగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ గారు అయినటువంటి పాసం ఎల్ఎస్ఆర్ ప్రతాప్ గారు ఏకగ్రీవంగా ఎన్నికని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఈ కోర్టు జంగారెడ్డిగూడెంలో 2006 మొదలైంది. 2006 నుండి ఇప్పటి వరకు కూడా మేము కోర్టు విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కోర్టు సైట్ గురించి కానీ, అలాగే బిల్డింగ్స్ గురించి కానీ అనేక సార్లు హైకోర్టు జడ్జి గారిని, హైకోర్టు పోర్ట్ఫోలియో గారిని కలవడం జరిగింది. మాకు సానుకూలంగా స్పందించి అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ లో కోర్టుకి 3 ఎకరాల 36 సెంట్లు సైట్ ని అలాట్ చేశారు. అలాగే ఆ సైట్ లో ఇప్పుడు కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మరియు సివిల్ కోర్టు మరియు జేఎఫ్సీఎం కోర్టు 2 కోర్టులు 2 జడ్జెస్ బంగ్లాలు శాంక్షన్ అయి ఉన్నాయి. అది ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. బహుశా మేబీ మే జూన్ కల్లా అవి స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ కోర్టులో కూడా చిన్న చిన్న లేడీస్ కానీ ఇవి కానీ చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నాయి. నా హయాంలో ఇవన్నీ కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పి, అలాగే నేను గతంలో కూడా 1 year పనిచేశాను. నేను పనిచేసినంతకాలం కూడా చాలా బాగుందని, బార్ బెంచ్ రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేస్తానని చెప్పి ఒక మంచి పేరు కూడా ఉంది నాకు. అలాగే నేను ఈ ఇయర్ కూడా బార్ బెంచ్ రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేస్తానని చెప్పి, అలాగే అన్ని వర్గాలను కలుపుకొని అందరితో పాటు సామాజికంగా వెళ్తానని ఈ ఎలక్షన్ సమయంలో మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఏవైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా వాటి పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానని, అలాగే కోర్టు విషయంలో ప్రతి దానికి నేను కానీ నా బాడీ కానీ సహకరిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ, సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నిమిషాలకు.
నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ ప్రముఖులు తడికిమళ్ల తారకం దంపతుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకుని శుక్రవారం జరిగే అన్న సమారాధనలో పాల్గొని తీర్థప్రసాదాలు
భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల ప్రాణత్యాగం ఫలితంగానే భారత స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని కాపాడుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఐటియు, పట్టణ అభివృద్ధి సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో కాగడాలతో నివాళులర్పించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల వంటి మహనీయుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పి సూర్యారావు, షేక్ సుభాషిణి, పి మణి, వి గోపి, శివయ్య, సునీల్, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల చింతలపూడి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి ఆనందోత్సాహాల మధ్య కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఆడపడితేన అనురాధ గారికి కృతజ్ఞతలు, హృదయపూర్వక అభినందనలు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్మశాలి సోదరాలకి మరి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లోకి పంపించారంటే మేమందరం చాలా గర్విస్తున్నాం. రాబోయే ఎన్నికలలో మరి బీసీలందరూ కూడా సంఘటితమై ఒక యూనిటీగా ఉండి రేపు చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేస్తేనే మన బీసీల మనుగడ ఉంటుంది. ఈ రోజు అతి తక్కువ జనాభా ఉన్న మరి పద్మశాలి అయిన సోదరి మరి పంచవర్తల అనురాధ గారికి మరి ఎమ్మెల్సీ ఇచ్చారంటే చాలా గర్వించదగిన విషయం. కాబట్టి మనం అందరం కూడా బీసీలందరూ కూడా ఒక సంఘటితమై రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరం కష్టపడాలని చెప్పేసి బీసీలందరూ తరఫున కూడా మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో అఖండ అన్న సమారాధన, అన్న ప్రసాదాన్ని స్వీకరించిన వేలాది మంది భక్తులు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం, నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జోరుగా సాగుతున్న అభ్యర్థుల ప్రచారం, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.